డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం పెట్టడం సౌత్ ఇండియాకు శుభపరిణామమని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టాలిన్ గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. డీలిమిటేషన్ అన్నది ప్రజల సమస్య కాదు, ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య అని అన్నారు రేవంత్ రెడ్డి. One of the best initiated by Mr. M.K. Stalin. This is one of the good moment for South Indians. So definitely we will take up this issue up to Delhi level. You are also requested to have the second meeting back in Hyderabad, sir. Yes, Our yes. CM has also agreed to it. What is Yes, the yes, response? yes. We are going to organize a closed door meeting as well public meeting. So this is the public issue. We wanted to create an awareness in the public. ఉంటది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి సభ గురించి నిర్ణయిస్తాం. హైదరాబాద్ లో బహిరంగ సభ కూడా ఉంటుంది, సమావేశమే కాదు బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే వరకు అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్తాం. డీలిమిటేషన్ గురించి మీటింగ్ కు బీజేపీ సప్లై ఇది ఒక డ్రామా అంటే మరి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. దాడి గురించి మీకు ఒపీనియన్ ఏమి? డెఫినెట్ గా బీజేపీ ఆ విధంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయాలనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు అబద్దం చెప్తారు. బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్పి దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటము. ఎందుకు ఇప్పటి వరకు ఏ విధి విధానాలతో పార్లమెంటు పునర్విభజన చేస్తారో చెప్పడం లేదు, ఎందుకు పార్లమెంట్ లో చర్చ చేయడం లేదు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇడెన్ ఎజెండా. బీజేపీ వాంట్స్ టు they wanted to deprive southern rights. So we are fighting for a cause. Why can't BJP is not saying anything? What are the TOR terms of reference? Why they have not disclosed terms of reference? So they have their own hidden agenda. That is why we don't want to allow BJP to do such things. Like they have done midnight demonetization and GST and 370 article. They have introduced in the morning, they have passed in the evening. So we have our own apprehension. So this is not a political party issue. This is a southern people's issue. So we wanted to represent a people's issue. So we will get traction with the people. Thank you.